ఎన్నడో ఒకనాడు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ బీసీసీఎం అవుతారు. అది బీజేపీ బీఆర్ఎస్ వల్ల సాధ్యం కాదు. ఇది ఇంపార్టెంట్ హెడ్లైన్, మేక్ నోట్. ఏంటంటే బీసీసీఎం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన తీన్మార్మలని అన్నాడు, రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం అని చెప్పారు, మళ్ళా రెడ్డి సీఎం గారు అని చెప్పారు. రేవంత్ రెడ్డి దాని మీద మాట్లాడుతూ నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్లేదు, నేనే చివరి సీఎం అయినా పర్లేదు, నేను చాలా సాక్రిఫైస్ చేశాను, దీని గురించి చాలా కష్టపడి అది చేశాను, సాక్రిఫైస్ కూడా రెడీ. మా నాయకుడు రాహుల్ గాంధీ మాట ఇచ్చిన దాని ప్రకారం నేను ఆ విధంగా చేశాను. ఇవాళ మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తుంటే రేవంత్ రెడ్డి చాలా బాధతో మాట్లాడారు. నిజానికి అంటే మీరు మధ్యాహ్నం 2 ఆ ప్రాంతంలో ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే చాలా బాధతో మాట్లాడారు. నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నెరవేర్చి చేస్తే ఇదేదో మంచి పేరు వస్తుంది అనుకుంటే గనక, పైగా నన్ను రేవంత్ రెడ్డిని అందరు తిట్టిపోస్తుంటే మీరు ఎందుకు ఖాళీ కూర్చున్నారు, అంత కూడా సొంత పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు బీసీ నేతలు పిలిచి మీటింగ్ పెట్టారు, బీసీ సంఘాల వాళ్ళని కూడా. మీరు అంటే ఒకటి, ఇప్పుడు బీఆర్ఎస్ లో కేసీఆర్ ని ఎవరైనా తిడితే వెంటనే కేటీఆర్ ని తిడితే అటాక్ చేస్తారు, కానీ కాంగ్రెస్ లో ఏంటంటే ఆ ఓనర్షిప్ ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడితే మేమెందుకు మాట్లాడాలని రేవంత్ రెడ్డిని సమర్థించే కొద్ది మంది నాయకులే ఉంటారు తప్ప వర్గాలు ఉంటాయి కదా, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసే వాళ్ళు, వ్యతిరేక వాళ్ళు. నిజానికి ఆయన ఈ విషయంలో సపోర్ట్ కొంచెం లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకు అవుట్ రైట్ గా ఆయనకు సపోర్ట్ అన్నది దొరకలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అంటే ఈ విషయంలో ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏమంటారంటే జెన్యూన్ గా సర్వే చేసిన ఆయన చెప్పింది అంటే జెన్యూన్ గా మీరు చెక్ చేసుకోండి, వచ్చి చూసుకోండి. కేసీఆర్ ఏదో 12 గంటలు సర్వే చేశాడు, 24 గంటలు. వాళ్ళు సహకరించలేదు. వాళ్ళ ట్రాప్ లో ఎందుకు పడుతున్నారు? ప్లస్ నన్ను తిట్టడం కాదు ఇది, బీసీలకు మీరు బీసీ లీడర్స్ అందరిని పిలిచి బీసీ లీడర్స్ అందరికీ ఒక అవకాశం, మీకు చాలా సంవత్సరాల తర్వాత 1931 తర్వాత లెక్కలు వచ్చాయి, దీన్ని ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత నాదే. ఇప్పుడు గనక కాంగ్రెస్ పార్టీకి లేకపోతే నాకు చెడ్డ పేరు వస్తే రేపు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాదు బీసీలకు అది చేసేందుకు. ఆయన లాజిక్ కరెక్టే కదా రేవంత్ రెడ్డి చెప్పేందుకు. నెక్స్ట్ ఎవరైనా ఎందుకు ఈ సర్వే రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత దీని మీద ఏమైనా పాజిటివ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే అక్కడ ఉన్న నేతలు అయితే ఇక కాంగ్రెస్ పార్టీ అయితే డోర్ టు డోర్ లేదా వాళ్ళ సభలు సమావేశాలు పెడతారు, కులాల వారిగా ముదిరాజు, యాదవ్, మున్నూరు కాపు, ఇట్లా వీళ్ళ గురించి అయితే వాళ్ళు పెట్టే అవకాశం ఉంది. వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు బీసీ కమిషన్ మాజీ